మీకు తెలుసా, మీకు అర్థమైపోవాలి ఈ టైంకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంటేనే ఆటోమేటిక్గా పరిశ్రమలన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటేనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనకి పై దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తారు. వచ్చిన 2 నెలల కాలంలోనే మనందరం కూడా ఎలాంటి ప్రోగ్రెస్ ఉందో మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మనం మంచి హోప్తో ఉండొచ్చు. డెఫినెట్గా ఇండస్ట్రీస్ అనేది పారిశ్రామిక రంగం అనేది ముందుకు వెళ్తుంది. అది కూడా నేను ఒకటే చెప్పాను, ఇక్కడ పారిశ్రామిక రంగమే కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపారవేత్తలు కూడా రావాలి బయటకు. ఎందుకంటే వ్యవసాయాన్ని కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి వ్యవసాయేతర పారిశ్రామికత వాళ్ళతో కలిపి ఉన్న పారిశ్రామికవేత్తలు కావాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ట్రైబల్ విలేజెస్లోని ట్రైబల్తో కూడా కలిపి మనం ప్రోగ్రామ్స్ చేసే వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు కూడా కావాలి. ఇవన్నీ కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మేడం, జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని చెప్పారు. దానిపై మీరేమంటారు? అంటే దాని గురించి ఇంకా ఈవినింగ్ మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఉదయమే చెప్పాను, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చొని కంపెనీ ఓనర్స్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి కాంపెన్సేషన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది అక్కడితో. అయిపోతే ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయినాడు. మరి తర్వాత జరిగిన సంఘటనలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాలేదు? సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 119 మంది సంఘటనలు 120 మంది చనిపోయారు. మరి 120 మంది చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోలేదే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. ఘటన జరిగింది, నెక్స్ట్ డేనే చంద్రబాబు నైట్ ఘటన జరిగింది, 2 గంటలకి ఘటన జరిగింది. 24 గంటలు తిరగక ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ క్షతగాతులు వాళ్ళని పరామర్శించడమే కాకుండా ఎక్కడ ప్రాబ్లం జరిగిందో ఆ సైట్కి వచ్చి చూసి అదంతా వెరిఫై చేసి మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, పార్షియల్ ఇంజూర్డ్ అయితే 25 lakhs అనౌన్స్ చేసి ఆ అనౌన్స్ చేసిన డబ్బు కూడా వితిన్ 24 hours ఇవ్వాలి అని చెప్పి ఈరోజు చెప్పి వెళ్ళారు. ఏ కంపెనీ అండి వితిన్ 24 hours లో ₹1 కోటి చెక్ ఇచ్చింది? నేను ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను. ఏ కంపెనీ ఈ రోజు వరకు ఎవరు ఏ ఎక్స్గ్రేషియా మనం ఇవ్వగలిగాం? ₹1 కోటి ఎక్స్గ్రేషియా. మొన్న జరిగిన సంఘటన జరిగి నిన్న సాయంత్రానికి సీఎం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరైతే చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మనం డబ్బులు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిన్న అనౌన్స్ చేశారు 24 hours అవ్వకముందు ఈ రోజు మధ్యాహ్నం చేసే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25 lakhs రూపీస్ చెక్స్ కూడా అందజేస్తాం. ఇప్పుడు వచ్చి ఏదో బురద జల్లేయాలి, వెళ్ళిపోవాలి, దీని మీద స్పందించలేదని చెప్పడం కాదు. మీరు ప్రెస్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వైజాగ్ ప్రెస్ ఉంది, అనకాపల్లి ప్రెస్ ఉంది. ఎసెన్షియా కంపెనీలోని ఎప్పుడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన 1 అవర్లో కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ కూర్చుంది. ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వెళ్ళి సాయంత్రం 6 గంటకల్లా మంటలన్నింటినీ అదుపు చేయడమే కాకుండా ఎవరైతే చనిపోయి ఉన్నారో శిథిలాల కిందన చిక్కుపోయిన మృతదేహాలని కూడా వెలికి తీసింది. సాయంత్రం 6-7 అయ్యేసరికి క్లోజ్. కాకపోతే విషయం ఏంటంటే మేము అక్కడ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు రాలేదని చెప్పాం. నేను మార్నింగ్ నాకు 2 o'clock వరకు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ మీటింగ్ అయింది. మీటింగ్ అయిన వెంటనే విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని బయలుదేరి అర్ధరాత్రి మీద నేను ఇక్కడికి వచ్చి బై రోడ్ వచ్చి కూర్చున్నాను. ఆ రోజు నైట్ అంతా నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ నిన్న నైట్ వరకు కూడా నేను పరవాడ ప్లాంట్ దగ్గర ఆ ప్లాంట్ దగ్గరే ఉన్నాను, ఎసెన్షియా ప్లాంట్ దగ్గరే ఉన్నాను. అంటే విషయం ఏంటంటే ఏదో వచ్చామో బురద జల్లేసామో పోయామో అన్న పరిస్థితిలో తప్పించి ఇతను మాట్లాడడానికి జరిగే సిచ్యువేషన్కి అక్కడ పొంతన కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి అంత భూతత్వంలో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే. ప్రభుత్వానికి 1 రోజులు డెడ్ లైన్ ఇచ్చారు, నష్టపరిహారం ఏమి అందలేదు. ఏంటండి నష్టపరిహారం అనేది అదే విషయం అంటారు కదా. కొంతమందిని కళ్ళుండి కొంతమంది చూడలేరు, చెవులుండి కొంతమంది వినలేరు. ఆ రెండింటికి సంబంధించిన బాబతే మా పులివెందుల ఎమ్మెల్యే, మా దరిద్రం. విషయం ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నానండి ఈరోజు పర్టికులర్గా ఒకసారి వెళ్ళి ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందిందో లేదో వెళ్ళి వాళ్ళ తాలూకా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ మీడియా ఉంది కదా, పోయి చూపించుకోమనండి, చెక్ చేసుకోమనండి. నిన్న వితిన్ 24 hours అసలు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఎన్ని రోజులకి చెక్లు ఇచ్చారో, ఆ చెక్లు ఏమైనాయో కూడా మాకు తెలుసు కదా. పక్కన పెట్టండి, అవన్నీ అయిపోయింది. మేము దాని మీద బురద చల్లుకునే ప్రసక్తి కదా. ఆయన ఎల్జీ పాలిమర్స్ గురించి ఎత్తాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను.
ఆయన టాపిక్ రైజ్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాను. అదర్వైజ్ నేను దాని గురించి కూడా మాట్లాడాను. ఏదైనా దురదృష్టకర సంఘటన. బట్ ఈ రోజు ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ 3 o'clock ఆ టైంకి అనౌన్స్ చేశారు. 24 hours గడవక ముందు తీసుకెళ్లి ఆ చెక్స్ కూడా ఇస్తాం వాళ్ళకి. ఇంకా గవర్నమెంట్ ఏంటి వర్క్ చేయలేదని అతగాడు అంటున్నాడు, అర్థం కావట్లేదు. ఏదో అవతల ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేము మాట్లాడాలి కదా అని ఉద్దేశంతో ఆయన మాట్లాడడం తప్పించి అంతమించి వర్కర్స్ ఎక్కువగా అంటున్న మాట ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగా పర్మిషన్ ఇస్తున్నారు, దాని వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ లేదమ్మా. మీరు అన్నది ఆడిట్స్ జరగట్లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఒప్పుకుంటాను. సేఫ్టీ ఆడిట్స్ అయితే ఎక్కడ జరగట్లేదు. జరిగిన సేఫ్టీ ఆడిట్ కూడా తూతూ మంత్రంగా జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏ కంపెనీ వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దట్స్ వై ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నేను కూడా మార్నింగ్ నేను మామూలుగా చూస్తున్నప్పుడు అనుకున్నా, ఏదైతే ఫైర్ సేఫ్టీ వేరింగ్ కూడా వాళ్ళ దగ్గర లేదు. వాట్ ఎవర్ ఇట్, ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాటికి ఆ సూట్లు కూడా ఉండాలి, ఫైర్ సేఫ్టీ సూట్స్ కూడా ఉండాలి. ఆ ఫైర్ సేఫ్టీ సూట్స్ కూడా ఈ రోజు వరకు కంపెనీస్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది నిజంగా మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరం. అది ఆ రకంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎస్, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. అంటే మనకి రేపు సాటర్డే, సండే, మండే కూడా హాలిడే వచ్చింది. దెన్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే డెఫినెట్ గా అన్ని కంపెనీస్ వాళ్ళతో డిస్ట్రిక్ట్లో 2 డిస్ట్రిక్ట్లు వేరేగా పెడతాం. విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ని పిలిపిస్తాం. ఈ రోజు అక్కడికి వెళ్ళి నేనేదో మాట్లాడేసి సమ్ ఎక్స్ ఇంకో పొలిటికల్ లీడర్ ఏదో మాట్లాడడం కాదు. కంపల్సరీగా వచ్చిన కంపెనీస్ హెడ్స్ ని రమ్మంటాము, వాళ్ళ సేఫ్టీ మేనేజర్స్ రమ్మంటాము, వాళ్ళ హెచ్ఆర్స్ ని రమ్మంటాము, కూర్చోబెడతాము. ఏంటంటే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలి, ఎక్స్పర్ట్స్ తో వాళ్ళతో గైడెన్స్ ఇస్తాం. ప్రమాదాలు జరిగినప్పుడు కంపెనీస్ వచ్చి బయట మాట్లాడట్లేదు, మేనేజ్మెంట్ అసలు రావాలి, దేర్ రెస్పాన్సిబిలిటీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, ఎందుకు రాకపోవాలి? ఈ రోజు ఎసెన్షియా కంపెనీ ఓనర్ ఎందుకు ఈ రోజు వరకు కనిపించకపోవాలి? మీరు నమ్ముతారా, నేను ఆ లోపల నేను ఆ రోజు నైట్ అంతా నేను అక్కడే ఉన్నా. ఆ నైట్ ఉండేటప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో సంజయ్, అతని పరిస్థితి చూస్తే అతనికి ఏ హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏమైనా అవుతాడేమో భయం వేసింది మాకు. ఒక పక్క కంపెనీ పట్టించుకోవట్లేదు, ఒక పక్క ఇతగాడికేమో తన ఎదురుగా పనిచేసిన చాలా మంది చనిపోయారు. సో దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియదు. ఈ లోపు మేము ప్రెషర్ పెడుతున్నాం, మీ సార్ ఎక్కడ అని. సో రెస్పాన్సిబిలిటీ, అంత పెద్ద కంపెనీ పెట్టుకుని అన్ని 100 టర్న్ ఓవర్ తీసుకుని ఇలాంటి ఏరియాలో కంపెనీ పెట్టుకుని సుమారు 40-50 ఎకరాలు ఎక్వైర్ చేసుకుని కంపెనీ పెట్టిన వాడికి ఆ కంపెనీలో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఫేస్ చేసే దమ్ము లేకపోతే దేనికి ఆ కంపెనీలు పెట్టుకోవడం? ఉన్న ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. ఎస్, అక్కడ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ జరిగింది, అది హ్యూమన్ ఎర్రరా లేకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇన్సిడెంట్ జరిగింది. నువ్వు రా, ముందు వచ్చి కూర్చొని నెగోషియేట్ చేయి, ఎలా ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఏం చేయాలని చూసుకోవాలి. నేను ప్రతి కంపెనీ ఓనర్కి ఇదే చెప్తున్నా. ఈ రోజు దుర్ఘటన జరిగింది, మనకి ఇమీడియట్ గా కంపెనీ ఓనర్ని పిలిపించాం, ఆయన కూడా టచ్ లోకి వచ్చాడు, మాట్లాడుతున్నాం అసలు ఎందుకు జరిగింది ఏంటి అన్నది. సో ఎక్కడా కూడా ఇలాంటి విషయాలు స్పేర్ చేసే ప్రసక్తి లేదు. దీని మీద కూడా రాజకీయాలు చేసేసుకుందామని చెప్పి రాజకీయంగా ఏదంటారు కదా, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళందరికీ ఇదే పని అనమాట. ఎక్కడ ఏం దొరుకుతుందా, సవాళ్ళ మీద పేరాలు ఎదుర్కొనే రకాలు ఉంటారు కదా, ఆ టైప్లో ఉంటారు. వాళ్ళ నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.